ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 1 నుండి 11 దాకా ఉన్న వచనాల్లో మనం కొన్ని మాటలను చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము మరి చూడండి, 11-12లో ముందు ఒక మాట చదువుతాను నేను. 11-12లో కూడా ఒక మాట చదివిన తర్వాత అది వెళ్దాం. నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయంట. అంటే యెహోవా అంటున్నాడు, మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని ప్రవేశపెడతాను. ప్రవేశపెడితే అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం, అది మిల్క్ అండ్ హనీ కంట్రీ, కానాను కంట్రీ, కానాను దేశం, సియోను దేశం. మరి ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అన్నట్లుగా అన్నారు. దీర్ఘాయుష్మంతులు, లాంగ్ లైఫ్ ప్రాసెస్ సిస్టమ్, లాంగ్ లైఫ్, దీర్ఘాయుష్మంతులు అంటే 1000 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 700 సంవత్సరాలు, నోవాహు కాలంలో, అబ్రహాము కాలంలో, ఇస్సాకు కాలంలో మన పితరులు 1000 సంవత్సరాలు జీవించారు. 1000 సంవత్సరాలు జీవించారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన కృప. మరి షేతు అంట 912 సంవత్సరాలు బతికిందంట షేతు. ఆదాం అంట 930 సంవత్సరాలు బతికిందంట. ఆదాం 930 సంవత్సరాలు. కాబట్టి మెతుషేల 969 సంవత్సరాలు. మెతుషేల మరి 969 ఏండ్లు, 969. టాప్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ ద బైబిల్ మెతుషేల. ఆదాం తర్వాతే అంటే సుమారు 1000 సంవత్సరాల ఆయుష్ని వాళ్ళకి పొడిగించి, నోవాహు అయితే 600 సంవత్సరాలు. నోవాహు అయితే 600 సంవత్సరాలు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మరి కేయినాను అయితే 910, ఎనోషు 905. ఇవన్నీ మీకు కావాలంటే ఆదికాండం 5వ అధ్యాయంలో చదువుకుంటే కనబడతాయి. తర్వాత చూసుకోండి, ఇప్పుడు వద్దులేదు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఎవరెన్ని సంవత్సరాలు బతికారు వివరంగా రాయబడ్డది అక్కడ. మెతుషేల 8 సంవత్సరాలు, హానోకు 8 సంవత్సరాలు. హానోకు 365 ఏండ్లు, 365 దేవునితో కూడా నడిచి వెళ్ళాడు. అంటే మన పితరుల ద్వారా దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన కానాను దేశంలో జీవించిన సంవత్సరాలు అధికంగా ఉన్నాయి, దీర్ఘాయువంగా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు కీర్తనాకారుడు 90లో నరుడి ఆయుష్ ఎంత అండి? 60 లేదా 70, మా ఉంటే 80 సంవత్సరాలు. 80 ఆయాసకరమైంది. ఆయాసము దొరుకుతుంది. నిజమే. ఇప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికే వాళ్ళు ఈ ముసలితనంలో మనకి పాస్కల్ వస్తుందేమో అని చెప్పి మంచులు దాక్కుని బెగేస్తే అది ఆ శరీరం మొత్తం మొత్తం వెళ్ళిపోయి వెట్టయిపోయి తడిబారిపోయి నీరు లేక నరాల బెక్కి రావడం కూడా ఉంటాయి. మనం మన వయస్సుని ఎప్పుడు కూడా దాచుకోలేము. మనం దాచుకోలేము. నా వల్ల నీ దీర్ఘాయువు కలిగిన దేవుడు.
నువ్వు జీవించే సంవత్సరంలో అధికములను. బా, ఎవరి వల్ల దీర్ఘాయువు వస్తుందంటే దేవుని వల్లే. ఏముందయ్యా, రాత్రి మాతో మాట్లాడిండు, పొద్దున కూడా మేము వాళ్ళకి అయిపోయాక ఆక్సిజన్ పెట్టాము, మాతో బాగానే మాట్లాడిండు, అంతలోకి కళ్ళు తేలేసింది, ప్రాణం పోయిందన్న. ఏ పాటిది నీ జీవితం? ఈ సంవత్సరాంతంలో నువ్వు జీవించి ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నావంటే ఆయన నీకు ఇచ్చిన ఉచితమైన కృప. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీకంటే అందగత్తరు, అందగాండ్రు, సంపాదనాపరులు, ఆస్తిపరులు, ఆరోగ్యవంతులు ఈ లోకంలో ఈ సమయాన్ని చూడలేక, ఈ దినాన్ని చూడలేక 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11:30 సమయాన్ని చూడలేక గతించిపోయారు. గురం జాషువా అన్నాడు, ఎన్నో ఏళ్ళు గతించిపోయాను, ఒక్కడైనా తిరిగి రాలే అన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి సమాధుల్లోకి వెళ్ళి చూస్తూనే ఉన్నంట, తెస్సపై పెట్టేవాళ్ళే కానీ తిరిగి లేచి వచ్చేవాడు ఎవరు కనపట్లేదు. కాబట్టి దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని పాలుతెన్నులు ప్రవహించే దేశంలో నువ్వు ప్రవేశపెడతానని చెప్పి వాగ్దానం చేసిన తండ్రి అయిన యెహోవా 40 సంవత్సరాలు కానాను యాత్రలో ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం వస్తూ ఉంటే పెంచి పోషించాడు. ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళకి ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది, కారం ఎక్కడి నుంచి వచ్చింది, గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది, బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది, కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది, వాకిలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అసలు పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, మన్నా కురుస్తుంది, ఏరుకొని తింటున్నారు, నీరు పారుతూ ఉంది, పోయి స్నానం చేస్తున్నారు, తాగుతున్నారు, మళ్ళీ పోయి గుడారం వేసుకుంటున్నారు. మేఘస్తంభం ఆగితే ఆగుతున్నారు, మేఘస్తంభం స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు మేఘస్తంభం ఇశ్రాయేలీయులని అరణ్య యాత్రలో నడిపించింది. యేసయ్య పుట్టినప్పుడు నక్షత్రం తూర్పు దేశ జ్ఞానుల్ని నడిపించింది. స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు మేఘస్తంభం ఇశ్రాయేలు యొక్క కానాను యాత్రలో 40 సంవత్సరాలు మేఘస్తంభంగా ఉన్న దేవుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. మేఘవాగితే ఆగిపోయారు, గుడారం వేసుకున్నారు, ఆహారం సమకూర్చుకున్నారు, ఆహారం తిన్నారు, నిద్రించారు, లేచారు, మళ్ళీ మేఘ కదిలితే దాంతో పాటు కదిలారు. నో వాటర్, స్నానం లేదు, బట్టలు మార్చుకోవడం లేదు, చెప్పులు కొనుక్కోవడం లేదు, కొత్త బట్టలు కొనుక్కోవడం లేదు. ఆ బట్టలు ఏవైతే బట్టలు ఐగుప్తు దేశం చేసుకుని వచ్చారో ఆ బట్టలే పిల్లలతో పాటు పెద్ద అయిపోతున్నాయి అంట. ఏ చెప్పులు అయితే తీసుకొచ్చారో ఆ చెప్పులే పెద్ద అయిపోతున్నాయి అంట. ఎవరికి చెమట పట్టలేదు, వాసన లేదు, స్నానం లేదు, వాసన లేదు, స్నానం లేదు. మరి ఇప్పుడైతే 3 గంటల ప్రార్థన చేసి చెమటలు బట్టి కానండి పాస్టర్ గారు, 40 సంవత్సరాలు అంటే ఆ కానాను యాత్రలో దేవుడు పోషించిందంటే ఇది మామూలైన విషయంగా మహా గొప్ప దేవుడు ఆయన. అంతమందికి ఎన్ని ట్యాంకుల వాటర్ ద్వారా బండను చిరిస్తే వాటర్ వచ్చింది, తాగి పొర్లాడారు. ఆ సరస్సు మొత్తం కూడా చేదుగా ఉంటే చేదుగా ఉంటే ఒక కొమ్మ ఇరిసేయమంటే కొమ్మ ఇరిసి ఎదుట్లో వేస్తే తీపిగా మారి మధురంగా మారి. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఎడారి అది ఇసుక. ఇప్పుడు మన ఏట్లో ఎట్లయితే ఇసుక ఉందో అదంతా ఎడారి. ఇశ్రాయేల్ దేశం డిజర్ట్, ఎడారిలో నడుస్తున్నారు వాళ్ళు, ఇసుకలో పడి నడుతున్నారు. మీరు ఇసుకలో నడిచారు లేదు కానీ నేను చాలా కాలం ఆ కష్టాలు వస్తా నడుస్తూ ఉంటే ఆ ఇసుకలో వేసి చెప్పులతో పాటు మనకి అసమాలు వచ్చి పడతా ఉంటాం. సరా గాలేదు. మేము పొద్దున్నే 4 బయలుదేరి 30 నుంచి నడిచి వచ్చాను. కొప్పరకొండ మీద పడి ఆ పాటింపాడి మీద నడిచి వస్తే 6 అక్కడికి వచ్చాను. 6 కొంచెం అన్నం తెచ్చుకొని ఆ గుడ్డలో ఆ తిని దాడించుకొని అడవెక్కితే 7:30 ఎండ ఎక్కడికి అలా చేరేవాళ్ళం. ఎండెక్కితే సమస్య ఇసుక, మంట, నడవలేము, సరగాలి. కానీ అటువంటి ఇసుకలో ఇశ్రాయేలు జనాంగాన్ని
పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు కాపాడి, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాపాడే దేవుడు. స్తోత్రం హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి. కాబట్టి మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొంటే మీరు స్వాధీనపరచుకునే దేశం అంట. మీరు బయలుదేరిన దేశం ఐగుప్తు దేశం వంటిది కాదు. మేము ఐగుప్తు దేశంలో మాంసం తిన్నాం, కొండలు బెండలు తిన్నాం, పొలాలు ఎదుర్కొంది, కిరదర్శకాలు తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం అని మోసాన్ని దగ్గర గొరుగుతున్నారు. ఏందా ఈ సయ్యిస్తామని కూడి పెట్టి వస్తున్నాం. మాకు ఏందో మన్నా అంటున్నాం, మన్నా తిని తిని నోరు సప్పబడిపోతుంది. అందులో ఉప్పు లేదు, కారం లేదు, తీతేయంగా పుల్లపుల్లంగా సప్పసప్పంగా ఉంటుంది. ఇదేం ఆహారం అని చెప్పి గొనుక్కున్నారు. గొనుక్కుంటే అయ్యా ఏసయ్యా ఇలా మాంసం కావాలంటాయా, సరే మోషే నీ మొరాలకిస్తు నాకు, రేపు పొద్దున్నే పాలెం చుట్టూ పుల్లడి పెట్టలు వచ్చి పడతాయి. ఆ పుల్లడి పెట్టలు తీసుకొని తినమని. ఒక్కొక్కరు అయితే 10-20 పోగు చేసుకొని ఎగబడి తెచ్చుకొని కట్ చేసుకొని కుండలో పెట్టుకుని ఉడకబెట్టుకొని తిన. ఆ కుండలో ఎగుపు చేసుకుని తెచ్చుంటారు మహానుభావులు, తెచ్చుంటారు కదా. ఆడే పొయ్యిలు పెట్టి రాళ్ళు తెచ్చుకొని పొలాలు తెచ్చుకొని దాన్ని ఉడకబెట్టుంటారు. ఈ ఉప్పు కారం సంగతి అంటవా, ఎవడో పొరగాళ్ళు పెద్దవాళ్ళు కాస్త దాచిపెట్టుంటారు ఉప్పు కారం కూడా సంచుల్లో. కాబట్టి అక్కడ నీ విత్తనములు విత్తి కూర తోటలు నీరు కట్టినట్టు నీ కాళ్ళతో నీ చెలకు నువ్వు నీరు కట్టుకో. అంటే కదిలిస్తే నీరంట, కాలుతో కదిలిస్తే నీళ్ళంట. మీరు నది దాటి స్వాధీనపరచుకుంటూ వెళుతున్న దేశం కొండలు లోయలు గల దేశం. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఎలాంటి దేశం అంట అండి? కొండలు లోయలు గల దేశం, సస్యశ్యామలదండి. అక్కడ కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి. కాబట్టి అది ఆకాశ వర్ష జలము త్రాగును. అదేం తాగుద్దంటమ్మా? ఆకాశ వర్ష జలాన్ని త్రాగుద్దంట. అంటే కాలుతో కదిలితే నీళ్లు ఉక్కొస్తాయి అన్నది. ఇప్పుడు ఇసుకలో మీరు పోతారు ఆ ఏటొడ్డుకి, ఆ ఏరండి ఎండిపోయినాకనే ఉంటుంది. కొద్దిగా అట్ట అనండి, నీళ్ళు అట్టు ఊతి స్థలంలాగా కాదు. అంత ఇసుక అయినా కానీ కాలుతో అట్ట అంటే ఏమొస్తుంది? నీటి ఓట వస్తుంది, నీటి ఓట వస్తుంది. కాబట్టి నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, లక్ష్యపెట్టు దేశము నీకోసం, ఏర్పాటు చేసిన దేశం నీకోసం, అనుగ్రహించే దేశం నీకోసం. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేశంలో, ఆ సీయోనులు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను, నిబంధనలను పాటించాలి. అదే అంటున్నాడు ఇక్కడ. నీవు దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. స్తోత్రం హల్లెలూయా. 2025 సంవత్సరం జనవరి 1 నుంచి 25 డిసెంబర్ 31 దాకా కూడా ఆయన కన్నులు మన మీద కాపుదల చేసి ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆయన కాపుదల లేకపోతే మనం ఏం చేస్తాం? మన వల్ల ఏమవుతుంది? ఏమీ చేయలేము, ఏమీ చేయలేము. అదే మాట్లాడుతున్నారు దేవుడు. అదంట మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. వర్షాకాలం వర్షాలు కురిస్తే అంట, కడవరి వర్షం కూడా కురిపిస్తారట. ఏ కాలంలో జరిగే చెప్పాలి ఆ కాలంలో జరిపిస్తాం. చదవండి ఆ మాట. 14, 15, 16 చదవండి. 14, 15 అక్కడే 11. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందు. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ వర్షం కురుస్తుందని చెప్పాడు దేవుడు. వర్షం కురిపిస్తే 3 పదార్థాలు నీకు అనుగ్రహిస్తా అని చెప్పాడు. నూనె, ధాన్యము, ద్రాక్షరసం. నూనె, ధాన్యము, ద్రాక్షరసం. నూనె
ప్రార్థనా ప్రవాహానికి సూచన. ద్రాక్షరసము అనే రక్తానికి సూచన. ధాన్యము నువ్వు తినే ఆహారానికి, మన్నాకి సూచన. అంటే ఏ కరువు లేకుండా, కొదువు లేకుండా నిన్ను పోషిస్తాను. నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదు. చూసారా, పశువులకు కూడా నేను గడ్డి మొలిపిస్తాను. వేలలో పచ్చిగా బాగా మలుస్తాయి, బలంగా తిని బలంగా పాలిస్తాను నీకోసం. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పరుడి. లేని యెడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయి. చూసారా, ఇతర దేవతల జోలికి పోబాకండి. ఆ రాతి జోలికి, రప్ప జోలికి, చెట్టు జోలికి, పుట్ట జోలికి పోమాకు. నాకు కోపం వస్తుంది. వర్షాన్ని మూసేస్తా, ధాన్యాన్ని రానియను, ద్రాక్షరసాన్ని రానియను. నా ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం నన్ను గైకొంటే సమృద్ధినిచ్చి నీకు తృప్తి దయచేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. 15వ అధ్యాయం దీని పక్కనే, ద్వితీయోపదేశకాండమే 15వ అధ్యాయం తీయం 5వ వచనం చదవండి. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనికే నీ దేవుడిని యెహోవా మాట జాగ్రత్తగా విని యెడల మీలో పేదలు ఉండనే ఉండరు. చూసారా ఏమంటున్నాడు? రాత్రి ఒక సహోదరుడు మా ఇంటికి వచ్చాడు. అయ్యా, 2 కుటుంబాలు ఉన్నాయండి, రెక్కాడితే డొక్కాడితాయండి, మిగతాలు మొత్తం పర్వాలేదు, 5 ఏళ్ళు నోట్లో పోతాయి. పాపం ఆ కుటుంబాలకి కొద్దిగా ఇబ్బంది అని చెప్పాను. ఎందుకని ఇబ్బంది అని చెప్పి అడిగాను. ఆ కుటుంబాలకు ఎందుకని ఇబ్బంది చెప్పండి. వారు త్రాగుబోతులు కాబట్టి, వారు తిరుగుబోతులు కాబట్టి, వారు విగ్రహారాధకులు కాబట్టి, దేవుని ఆజ్ఞలు గైకొంటారు కాబట్టి ఎప్పుడు కరువు 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 కరువు. కానీ కొన్ని కుటుంబాలు దేవుడు దీవిస్తూ ఉంటాడు. 1 by 1 స్టెప్ బై స్టెప్ దీవిస్తూనే ఉంటాడు. కరువు రాని. అదే అంటున్నాడు, ఏలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పినట్టు నిన్ను ఆశీర్వదించు కనుక నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయ. అనేక జనములను నీవు ఎరుదువు కానీ వారు నిన్ను ఏలరు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మరి ఏంటి పాస్టర్ గారు, అనేక జనులకు అప్పిస్తారు అంటున్నావు, మరి అప్పు చేయరంటున్నావు, ఏళ్తారు అంటున్నావు, మరి ఎందుకు అప్పులు అవుతున్నాయి? ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో ఒక స్థితి దాటిన తర్వాత అప్పులు చేయలేక అప్పే ఇస్తారు. కొంత స్టేజ్ దాటాలి. ఒకప్పుడు తల్లిగారు చాలా ఇబ్బందులు పడ్డది. నేను అప్పులు ఇస్తా ఉంటే నాకు అక్కడికి వచ్చింది అప్పు కోసం. పంటలు పండడం లేదు, వర్షాలు ఎక్కువైపోతున్నాయి, పంటలు ఉడకేసిపోతున్నాయి. కానీ ఆ కాలం సమీపించి ఆ దరిద్రుని దేవుడు తీసి పక్కన పెట్టాడు అంతే. ఇవాళ అప్పు ఇచ్చే స్థితికి తీసుకొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పు చేసే స్థితిలో లేదు. నీ కుటుంబం కూడా దేవుని మీద ఆధారపడితే అప్పిచ్చేవారుగా చేస్తారు కానీ అప్పు చేసేవారుగా చేయాలి. కొంత టైం వేచి చూడాలి, తప్పదు. ఎప్పుడూ కూడా కుమ్మరించబడి ప్రవాహంగా వచ్చి పెడితే నువ్వు దేవుని దగ్గర ఉంటావా? ఎందుకు ఉంటావు? యేసుప్రభు గారికి రావాలంటే ఒక ఆయన కూడా ఒక మాట, జబ్బన్న రావాలి డబ్బన్న పోవాలంట. జబ్బన్న రావాలంట డబ్బన్న పోవాలి. నాకు అదే మేము బండి మీద అనుకుంటూ వస్తూ ఉన్నాం. జబ్బు వస్తే వస్తున్నారు అయ్యా అయ్యా అని చెప్పి, జబ్బు లేకపోతే 5 గంటలు అంటున్నారు అని చెప్పి అనుకున్నాం. డబ్బు పోతే వస్తున్నారు, లేకపోతే రావటం లేదు. నేను 2వ రకం క్యాండిడేట్ లేండి, ఫస్ట్ రకం కాదు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు,
మరి నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దేశం నీ పురములలో ఎక్కడి అయినను నీ సహోదరులో ఒక బీదవారు అని అలా బీదవారు నీ సహోదరుని కర్ణింపకుండా నీ హృదయంను కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి కొనక వారి వరకు అవశ్యంగా చేయి చాపి వాని అక్కర చొప్పున ఆ అక్కర చాలినంత అవశ్యంగా వానికి అప్పియ్యవాలి. నీ సహోదరులు కానీ బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ ఇరుగువారు కానీ పొరుగువారు కానీ అక్కర్లో ఉంటే నిజంగా నువ్వు ప్రభువుని తెలుసుకొని ఉంటే ప్రార్థన చేస్తే ఇవ్వమని చెప్తే వాళ్ళకి అప్పించి సహాయం చేయమన్నా కానీ చెయ్యి ముడసొద్దు అన్నాడు. చెయ్యి ముడసొద్దు అన్నాడు. ఇక్కడ దేవుడు అప్పియమనడా సహాయం చేయమనడా? చదవాలి కాదు మాట. అప్పిచ్చి సహాయం ఫ్రీగా ఇవ్వమని చెప్పలా, ఫ్రీగా ఇవ్వమని చెప్పలా, అప్పిచ్చి అని అక్కడ చదవనమాట. అప్పిచ్చి సహాయం అప్పియవలను అనంతే. అవశ్యముగా వానికి అప్పియవలను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం నీ సమీపన చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడము. బేదవాడని సహోదరుల కటాక్షం చూపక నీవు వానికేమీ ఇవ్వకపోయినలా వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు ఇచ్చముగా వానికి ఇవ్వను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడు యెహోవా నీ కార్యములన్నిటిలో నీకు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదల దేశంలో ఉండకమానరు. అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకు బీదలకు అవసరంగా నీ చేయి చాపాలని నీకు ఆజ్ఞాపించున్నాను. నీ దగ్గర ఉంటే ఇవ్వలే, లేకపోతే ఎక్కడ తెచ్చిస్తావు? మళ్ళీ అది ఒక సమస్య తెచ్చుకోబెట్టుకోమండి. ఇవ్వండి కాబట్టి ఇక్కడ లేకపోయినా అప్పు తెచ్చి మాకు ఉంటేనే, లేకపోతే మాకు. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘం రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తీయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం తీయండి. ఎఫెసీ 5:8. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడంటే యేసు ప్రభు అంటే తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయన తెల్లోళ్ళ దేవుడు, తక్కువ కులం వాళ్ళ దేవుడు, ఆ పక్క కులం వాళ్ళ దేవుడు, లేకపోతే ఆ ఊరు వాళ్ళ దేవుడు, ఈ ఊరు వాళ్ళ దేవుడు, ఊరు బయట వాళ్ళ దేవుడు అని చెప్పి అనుకుంటున్నాం. అప్పుడు చీకటిగా ఉండమేమో, ఇప్పుడు వెలుగులోకి వచ్చి ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగే యేసు ప్రభు, ఆ వెలుగే యేసు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడుచున్నది. ఏమండి వెలుగు ఫలం అంటే ఏంటమ్మా? 3 మాటలు చెప్పాడు దేవుడు ఇక్కడ. మంచితనం అంట, నీతి అంట, సత్యం అంట. 3 మాటలు చెప్పాను ఇప్పుడు. మంచితనము, సత్యము, నీతి. ఈ మూడింటికి ఉన్న తేడా ఏంటి? మంచితనం అంటే ఏంటి అమ్మా? మంచితనము మించిన బరకతు. మంచితనం అంటే అక్కరలో ఉన్న వారికి సహాయం అనేది అడక్కపోయినా కానీ, పిన్నా కూర వండుకోలేదమ్మా, ఇప్పుడే అన్నం వండి వచ్చాను, అమ్మాయి నేను కూర వండే కానీ కొంచెం పచ్చడి కూడా నూరే కానీ కొద్దిగా పచ్చడిని కూరను తీసుకోమని చెప్పి అడగకుండానే ఏమి ఇచ్చింది అనుకోండి, మంచితనం. అమ్మా ఈ చీరలో నేను 2 తెచ్చుకున్నాను, మరి ఒక చీర తీసుకోమని చెప్పి మంచితనం. మంచితనం మంచితనం అంటే అక్కరలో ఉన్నవాడికి సహాయం చేయటాన్ని మంచితనం అంటారు. స్తోత్రం, హల్లెలూయా. అడగకుండానే అక్కర తీర్చడాన్ని, అడగకుండానే అక్కర తీర్చడాన్ని మంచితనం. నాట్ ఆస్కింగ్ టు హెల్ప్ బట్ యు డూ హెల్ప్. సహాయం అనేది అడగకపోయినా కానీ నువ్వు చేయమన్నావు. సహాయం అనేది అడగకపోయినా కానీ అడగక ముందే అక్కరలు తీర్చే దేవుడు. నీకు ఏది అవసరమైందో ఏది అవసరం కాదో ఆయనకి తెలుసు. నాకు గోడ నొప్పయ్యా, నడువు నొప్పయ్యా, కాలు నొప్పయ్యా, కేళ్ళ నొప్పయ్యా, తొంటి నొప్పయ్యా, గిలక నొప్పయ్యా, లేకపోతే షుగర్ అయ్యా, బీపీ అయ్యా, లేకపోతే ఇంకా గ్యాస్ ట్రబుల్ అయ్యా, హార్ట్ స్టంట్ అయ్యా, ఇవన్నీ నీకు ఉన్నాయనుకోండి, వాటన్నింటి నుండి దేవుడిని రక్షించడం కోసం కనుక ఆయన ప్లానింగ్ ఉంటే వాటికి దగ్గర వైద్యం చేయించి నేను నిలబెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. నిలబెట్టేస్తాడు. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు,
ఏముందండి, మరి తీసుకెళ్తూనే ఉన్నాం, చేతుల్లోనే పోయింది అన్నమాట. తీసుకెళ్తూనే ఉన్నాం, చేతుల్లోనే పోయింది. అంటే దేవుని చిత్తాన్ని ఎవరు కూడా త్రోసివేయలేరు. బ్రతకాలనుంటే మిన్నొచ్చి మీద పడ్డా కానీ ఏం కాదు. ఇప్పుడు ఒక లారీ ఉత్తరప్రదేశ్లో వెళ్తుంది, పక్కన టెంపో ట్రక్ వెళ్తుంది, ఒకటి జీప్ వెళ్తుంది, డిఎస్పీ జీప్ అంటుంది, డిఐజీ జీప్ డ్రైవరు డిఐజీ గారిని దింపి రోడ్డు మీద పోతున్నాడు. ఆ ఒక లారీ ఒరిగింది, ఫస్ట్ ఒరిగి ఆ తుఫాను మీద పడింది, ఆ సఫారీ మీద పడితే ఈ లోపల స్పీడ్కి వెళ్ళిపోయి తప్పుకుందని చెప్పి వెళ్తున్నామండి. ఈ లోపల లారీ మొత్తం ఒరిగి ఆ సఫారీ మీద పడిపోయింది. కాకపోతే సజీవ సమాధి ఆ డ్రైవరు, తీసే అవకాశం కూడా లేదు. సావు ఎలా వచ్చింది? ఎవరు చూశారు? ఒక క్రెయిన్ పెట్టి చేస్తున్నారు, ఇక క్రెయిన్ పెట్టి చేస్తున్నారు. మొత్తం నుజ్జు అయిపోయింది. తునాతునకలో శవం, తునాతునకలో ఆ ట్రక్కు తునాతునలో. కాబట్టి ప్రభు యొక్క మాటకు లోబడి నీతి అంటే ఏంటి చెప్పండి? నీతి అంటే ఏంటి? ఇప్పుడు మంచితనం గురించి చెప్పాను, అడగకపోతే అక్కర తీర్చడానికి మంచితనం అని చెప్పాను. మరి నీతి అంటే ఏంటి? సత్యవంతుడా, నీతివంతుడా అనే ఒక పాట రాశాను నేను. ఇప్పుడు అది అప్లోడ్ అయింది, యూట్యూబ్లో కూడా పెట్టాం, చూడండి. మీకు యూట్యూబ్లో పెట్టాం, వాట్సాప్లో పెట్టాం, ఫేస్బుక్లో పెట్టాం, ఇన్స్టాగ్రామ్లో పెట్టాం, అన్నింటిలో ఇప్పుడు దాకా అప్లోడ్ చేసి వచ్చాం. నూతన సంవత్సర సాంగ్ని, ఒక పాటని అప్లోడ్ చేసి వచ్చాం. సత్యవంతుడా, నీతివంతుడా. నీతి అంటే ఏంటి అసలు? కృపలకు నిలయమైన ఆది సంభూతుడా, అల్ఫా నువ్వే, ఒమేగయ్య నువ్వే, ఆది నువ్వే, అంతిమ నువ్వే, కృపాసత్య సంపూర్ణుడా నా యేసయ్య అనే ఒక పల్లవిది. దీనిలో వచనాలు ఏంటంటే, నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యం నన్ను బ్రతికిస్తూ ఉన్నది, నాకు బాధల్లో నెమ్మదిస్తూ ఉంది. నీ వాక్యం ఎలా అడుగుతుందో నాకు వెలుగు కలిగింది, తెలివి వచ్చింది. నువ్వే మార్గం, నువ్వే సత్యం దేవా అని చెప్పి రాశాను. ఫస్ట్ వచనంలోనేమో, చరణంలోనేమో శిలువను గురించి వార్త, నశించిపోతున్న వరకు వెళుతున్నాం కానీ రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి. స్తోత్రం, హల్లెలూయా. ఈ తల్లి మంచినా కానీ తండ్రి మంచిగా యేసుప్రభు నన్ను మరవడనే పాటని రిలీజ్ చేసాం. ఈరోజు మొత్తం 6 పాటలు రికార్డ్ చేసాం. 6 ఒక పాటని ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా అప్లోడ్ చేయించాను. అప్లోడ్ అంటే అది మీకు చూసుకోవచ్చు, యూట్యూబ్లో వచ్చేసింది. 2026 న్యూ ఇయర్ సాంగ్ కింద మన కలవరకృప మెస్సియా మినిస్ట్రీస్ నుంచి అప్లోడ్ చేయించాను. ఇందాక అదే పట్టింది నాకు. అంటే నీతి అంటే, అరే నీతి తక్కువ అంటారు మనోళ్ళు. అరే అబద్ధం ఆడేవాడా అంటే నీతి తక్కువ అర్థం కదా. అబద్ధం ఆడటం నీతి తక్కువ, నిజాయితీగా మాట్లాడటం నీతి. అసలు నీతి తప్పడండి. అబద్ధం ఆడటండి, మోసపు మాటలు చెప్పడండి, అసత్యపు మాటలు చెప్పడండి, యథార్థంగా ఉండడండి, సత్యంగా ఉండడండి అని అంటారు. అంటే ఇక్కడ వాక్యం మాట్లాడుతామండి, నీతి తప్పకుండా సత్యాన్ని అనుసరించడమే యేసుప్రభులోని గొప్పతనం. స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు అనేవాళ్ళు నీతి తప్పకుండా, సత్యం తప్పకుండా, యథార్థంగా ప్రవర్తించడమే యేసయ్య యొక్క గొప్పతనం. ఇక ఏ కులం, ఏ మతం కానీ ఏదిలో కూడా అంత లేదు. ఒకళ్ళు నేను విమర్శించట్లేదు, కానీ యేసు ప్రభు నీతి, సత్యాన్ని, మంచితనాన్ని, రక్షణ గురించి, అపక్షమాపణ గురించి, పశ్చాత్తాపం గురించి మాట్లాడే దేవుడు. కాబట్టి ప్రభువాక్యం మాట్లాడుతూ ఉంది ఇక్కడ, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అన్నారు. ఏ సత్యమైతే దేవుడు నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను కాబట్టి ఆ సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని అనుసరించి వెలుగు సంబంధులుగా ప్రవర్తించమన్నారు. ఇప్పుడు వెలుగు సంబంధికి, చీకటి సంబంధికి తేడా ఏంటి? వాట్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ లైట్ అండ్ బ్లాక్? వెలుగుకి చీకటికి తేడా ఏంటి? వెలుగు అంటే ప్రకాశమానమైన, దివ్యమానమైన కాంతిలో ప్రకాశించడం. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఫ్లడ్ లైట్ వేసుకొని వాక్యం మీకు చెప్తున్నా, నాకు వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఈ లైట్ తీసేసి ఫ్లడ్ లైట్ చేస్తే నాకు ఏమైపోద్ది? కనపడతాను మీకు నేను? మీరు నాకు కనపడతారా?
అంటే చీకటి సంబంధులు చీకటి ఆలోచనలు చేస్తారంట. చీకటి సంబంధాలు ఏం చేస్తారంటమ్మా? చీకటి ఆలోచనలు చేస్తారంట. తప్పుడు ఆలోచనలు, దొంగతనం, వేశ్యాసంగత్యము, అబద్ధాలు, మోసాలు. కాబట్టి చీకటి పనులన్నీ. కానీ వెలుగు సంబంధాలు అంట మంచితనము, నీతి, సత్యము అనుసరించి నడుస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఎవరు? ఇప్పుడు వెలుగు సంబంధం. ఎవరమ్మా? వెలుగు సంబంధం. చెప్పండి, అంతా పడవాలి చెప్పండి. వెలుగు సంబంధం. మనందరము వెలుగు సంబంధులము. వెరీ గుడ్, హల్లెలూయా. చీకటి సంబంధులు చూడండి. ఫిలిప్పీ 4:4 తీయండి పక్కనే. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, నీ సహనములో సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ఎన్నపదములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానముల మించిన దైవుని సమాధానం మీ యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. స్తోత్రం, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆల్వేజ్ హ్యాపీ. ఎలా ఉన్నారండి? సంతోషంగా ఉన్నామండి. ప్రభునందు ఉన్న వాళ్ళంటే ఎప్పుడు సంతోషంగా ఉన్నామని చెప్పాలంట. నేను ఒక ఆయనకి ఫోన్ చేశాను, సార్ నమస్తే సార్ బాగున్నారా? బాగలేదు అబ్బాయి అనడం. ఏమైందండి అని. బాధలు ఎక్కువైంది అని. బాధలు ఎక్కువ. యేసు ప్రభువులో ఉన్న వాళ్ళకి బాధలు అనేవి అసలు నీ భారము యెహోవా మీద మోపు. నీ భారము యెహోవా మీద మోపు. అప్పుడు నువ్వు చేరినంతయో సఫలమగును. ఇక్కడ కీర్తనలో 55:22 మాట ఉంది, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును. ఇప్పుడు ఎవరి మీద మోపాలి నీ భారం? కీర్తనలో 55:22 ఉన్న మాట ప్రకారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీదే మోపాలి, యేసయ్య మీదే మోపాలి. అంటే ఈ భారం అంటే ఏ భారం? ఇప్పుడు చెప్పండి. వాట్ అబౌట్ లాక్స్? ఏంటి నీ లాక్స్? ఏంటి బరువులు? ఏంటి మద్దులేంటి? అప్పుల భారాలు, అనారోగ్య భారాలు, ఆర్థిక భారాలు, కుటుంబ భారాలు, భార్యాభర్తల మీద సమాధానం లేని భారాలు, సంఘంలో సమాధానం లేని భారాలు, అన్ని భారాలు. నీ భారము యెహోవా మీద సోదరు. అంటే ఆ భారాన్ని మోసేది నేనంటున్నాడు యేసు ప్రభు. నీ భారాన్ని మోస్తా అంటున్నాడు. అప్పుల భారం కావచ్చు, అనారోగ్య భారం కావచ్చు, కుటుంబ భారం కావచ్చు, తాగుబోతు భారం కావచ్చు, కుటుంబ వ్యభిచార భారం కావచ్చు, మాటన్న భారం, ఏ భారమైనా సరే బరువైనా సరే ఆయన మీద మోపమంటున్నాడు. ఆయనే నిన్ను ఆదుకో. అంటే యేసు ప్రభులో ఉన్న వారికంట ఎల్లప్పుడూ సంతోషమే ఉంటుందంట. ఎల్లప్పుడూ ఆల్వేజ్ హ్యాపీ. ద్వితీయోపదేశకాండం 7:13 అంటాడు, నిన్ను ప్రేమించి ఆస్వాదించి దీవించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7:13 ఆదికాండం 17:2 కూడా అదే. ఆదికాండం 17:2 కూడా అదే. నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించి అత్యధికముగా అభివృద్ధి పొందించదు. ఎన్ని మాటలున్నాయి ఇక్కడ? ప్రేమించి, ఆశీర్వదించి 2, 3 దీవించి, 4 అభివృద్ధి పొందిస్తాం. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. ఏ మేలు కొదువై. కాబట్టి నీ హృదయ తలంపులకి యేసుక్రీస్తు కావలిగా ఉంటాడంట. కావలిగా పొద్దున అమ్మగారు నేను యూట్యూబ్లో చూస్తాను, ప్రభువా నేను మార్కెట్కి వెళ్తున్నాను, నువ్వు రావా? నువ్వు రాకపోతే నేను బాగున్నాను అంతే అంటాను.
ఆయన మార్కెట్కు ఆయన తీసుకుని పోయిందంట, అన్ని రేట్లు తక్కువ రేట్లకు వచ్చిందంట, కొనుక్కొచ్చుకొని పెట్టుకుందంట. ఒకరోజు అంటే ఆయన రానందంట, ఆమె పోయిందంట, అన్ని రేట్లు ఎక్కువగా ఉందంట, కొనుక్కోకుండా వచ్చిందంట. ఏందండి పిచ్చ? కాకపోతే ఏందా పిచ్చ? ఇంకో ఆమె అంటది, ప్రభు ఆ గ్యాస్ అయిపోయింది అయ్యా. ఆ రాత్రి ప్రార్థన చేస్తే పొద్దున్న నా ఇంటి ముందు గ్యాస్ బండి వచ్చింది. యేసు ప్రభు మోసుకొచ్చి పెట్టిపోయినా. చాలా మూఢభక్తి అండి. మూఢభక్తి ఉండకూడదండి, తప్పుడు భక్తి. దానివల్ల మనం ప్రభు నామానికి అవమానం తీసుకొస్తున్నాం. దాన్ని అప్లోడ్ చేస్తే చూస్తుంటే మాకే వద్దు ఒక రకంగా అనిపించింది. వాళ్ళు ప్రభుతో మాట్లాడుతున్నాను వాగు అంటుంది వాళ్ళ ఆయన్ని. ప్రభుతో మాట్లాడుతుందంట అంటూ వాళ్ళ ఆయన అంటే ఆగాలంట. చాలామంది అండి ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టారు మన మధ్య భక్తులు. ఈ ఓవర్ యాక్షన్ వల్ల అన్యులు వీళ్ళని చూసి హేళన చేసి సినిమా జోకులు కింద పెట్టి క్యాప్షన్ పెట్టి హేళన చేసే పరిస్థితి వచ్చింది. అటువంటి స్థితి కొని తెచ్చుకోకూడదు. నీ ప్రార్థన రహస్యంగా ఉండాలన్నాడు దేవుడు. రహస్యంగా తలంటుకొని స్నానం చేసి ముఖం కడుక్కొని తలుపు వేసుకొని కూర్చొని ప్రార్థన చేసుకొని దేవునికి మొరపెట్టుకొని సమాధానం తెచ్చుకో. కానీ నేను నా ప్రభు నాతో మాట్లాడండి అయ్యా, అందుకని ఆయనతో సిద్ధంగా కలిసిపోయి నాకు నయ్యం, నేను ప్రభు పోయి సినిమాకు పోయి చూడాలని అంటది కూడా అయిపోద్ది అవసరం అయితే. అలాంటి దరిద్రులు ఉన్నారు కదా. కాబట్టి భక్తి జీవితం అండి ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు, విక్రింపబడకూడదు. అదే ప్రభు మాట్లాడుతున్నాం. ఆదికాండం 41:1 తీయండి. ఆదికాండము 41:1. టైం అయిపోతుంది, ఇంకా 5 నిమిషాలే ఉంది. 1 చాలాసేపు వాక్యం చదువుదాం అనుకోండి ఈరోజు. ఏది అంతే కొన్ని 41:1 తీయండి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిల్చుండగా చూపునకు అందమైనవి బలిసినవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుట జమ్ములో వేయించును. వాటి తర్వాత చూపునకు వికారమైన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చును. ఏటి ఎటున ఆవుల యొక్క నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి 2వసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక గంటున పుట్టుచుండెను. మరియు తురుపు గల చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వారికి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసి. ఫరో కలగన్నాడు. ఫరో అంటే సాతాను. సాతానికి ఒక కళ వచ్చింది. ఆ కలభావం సాతాను చెప్పుద్దా? చెప్పదా? ఏసై బిడ్డ యేసేపు పోయి చెప్పాడు. అయ్యా రాజుగారు, మీ రాజ్యంలో 7 సంవత్సరములు కరువు వచ్చును, 7 సంవత్సరాలు పంటలు పండును, సమృద్ధిగా పంటలు పండును. ఆ పంటలు పండినప్పుడు ఆ యొక్క ధాన్యాన్ని దాచుకోవాలి, కరువు వచ్చినప్పుడు ఆ ధాన్యాన్ని తీసుకొని తినాలి, అప్పుడు కరువు పోయిద్దని చెప్పాడు. ముందు చూపు, ఫోర్సైట్. యూ హ్యావ్ ఫోర్సైట్. ముందు చూపు ఉందా నీకు? కొంతమంది ముందు చూపు ఉండదు. ఆకాశ పక్షులు చూడు, విత్తవు కొయ్య గసలు కూర్చుకున్నావు, మీరు వాటి వంటి వారి కాదా అని ప్రభు చెప్పలేదా అంటారు. చెప్పలేదు. రోజు కొట్టుకాడి పోయి రూపాయి నూనెను, 1/2 కేజీ బియ్యం, ₹10 కారం, పావల ఉప్పు, 10 పైసలు అల్లం, 5 పైసలు ఎల్లిపాయ తెచ్చుకో. ఫోర్సైట్ కావాలండి. ముందు చూపు. పాప ఇదివరకు అలాంటి రోజులు ఉండలే, కానీ ఇప్పుడు లేవులేండి. మహాలక్ష్మి. ఇదివరకు ఆ రోజులు ఉన్నాయి. ఏసీ కాలేజీలో ఒక లెక్చరర్ ఉండడం గుంటూరులో చేసేవాడంట. ఏ రోజు బతికి ఆ రోజు తెచ్చిచ్చేవాడంట. ఈరోజు 2 కేజీలు బియ్యం, ఇంకో 1/2 కేజీ టమాటాలు, 100 గ్రాముల నూనె, ₹10 పసుపు, ₹5 ఎల్లిపాయలు, ₹10 ఉప్పు అని తెచ్చి ఇచ్చేవాడంట. ఏ రోజు ఆ రోజు తెచ్చిచ్చేవాడంట.
అట్ట ఆయన బాగా సంపాదించింది. ఇంట్లో తెచ్చిపెడితే ఏం చేస్తారు? ఉప్పు ఎక్కువేను, కారం ఎక్కువేను, కూర అన్నం ఎక్కువేను, అది ఎక్కువేను, ఇది ఎక్కువేను, మొత్తం అంగసరి. ఆ రోజులు అట్టుండే కదా. చేస్తాబుడ్లు తీసుకొని పోయి ఆ చేస్తాబుడ్లలో పోయించుకొని వచ్చి పొడకలు పుచ్చుకొని కారం పొట్లం కట్టుకొచ్చుకొని దాంట్లో వేసుకొని తినేవాళ్ళు. అవి భయంకరమైన రోజులు ఏంటో మా చెప్పడానికి. కరువు రోజులు అయ్యి మామూలు రోజులు కాదు అవి. కొట్లకాడ అంతే అమ్మేవాళ్ళు, తెచ్చుకోవడం అంతే తెచ్చుకునేవాళ్ళు. కది మహాలక్ష్మి అట్లాంటి భయంకర రోజులు అవి. ఇప్పుడేముంది? వరాడు జరిపిన కూరగాయలు తెచ్చుకున్నారు, నెలకు జరిపిన బియ్యం తెచ్చుకున్నారు, సరుకులు తెచ్చుకున్నారు, మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, హాయిగా హ్యాపీగా ఉంటున్నారు. స్తోత్రం హల్లెలూయా. అదే అంటున్నాడు, కరువు రాబోయే కాలానికి ముందుగానే. నేను అదే అమ్మగారు అన్న పొద్దున, పోయిన సంవత్సరం పత్తి పోయింది, సరే పండింది, రేట్ లేదు. మిరపకాయ పండింది, రేట్ లేదు. కానీ పనులు ఉన్నాయి. ఈ సంవత్సరం పత్తి పోయింది, మిరపకాయ పోయింది, పనులు కూడా లేవు, అల్లాడిపోతున్నారు. అంటే కరువు రాగానే ఏమవుతుంది? ఇంకా పెరిగిపోతుంది. అయినా కరువులో కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ కొన్ని కుటుంబాలకు వెళ్ళి నేను చూసా, ఒక ఆయనకి 15,000 ఇచ్చిపోతుండ్రు, ఒక ఆయనకి 10,000 ఇచ్చిపోతుండ్రు, ఒక ఆయనకి 6,000 ఇచ్చిపోతుండ్రు, ఒక ఆయనకి 4,000 ఇచ్చిపోతుండ్రు. రేపు 1 తారీఖు, ఇవాళ 31వ తారీఖు, ఇవాళ ఇచ్చిపోతుండ్రు. చూస్తారా దేవుడు ఆశీర్వాదం ఎట్లుందో? అంతకుముందు అంతా పెన్షన్లో 3,000, 4,000. ఇవాళ పెన్షన్ ఎంత అమ్మా? 4, 6, 10, 15. స్తోత్రం హల్లెలూయా. అదే చూడండి, ఇప్పుడు ఒక పక్క మోయబడ్డా రెండో పక్క దేవుడు ఏం చేస్తున్నామా? తెలుస్తాడు. అసలు ఆ డబ్బులు రెక్కలు కట్టుకొని వచ్చి మీ ఇళ్ళకి వచ్చిస్తున్నారు. వాడితో గడుపుకునే వాళ్ళు లేరా? స్తోత్రం హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, అప్పులు చేసి అప్పులకి కిస్తీ కట్టబాగండి. అమ్మగారు లేచిపోయినట్టు లేదుగా. అప్పులు చేసి అప్పులకి కిస్తీ కట్టబాగ. అప్పు చేయనేలా, కిస్తీ కట్టనేలా, ఇంట్లో డబ్బులు లేకపోనేలా, ఉన్నవాడితో సర్దుకొని సమృద్ధిగా ఉన్నాం. స్తోత్రం హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. కీర్తన గ్రంథము 65:11 484 పేజీ. ఒక్క మాట చదివి 12 అయింది. 65:11 8 నిమిషాలే ఉంది. 65:11 కీర్తనలు 65:11. సంవత్సరం నీ దయాకీటం ధరింపది, సారము సాడలు నీ జాడల సారను వెదజల్లుచును. స్తోత్రం. నీ సంవత్సరముని దయాకీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బిడులు పాలు సారము చెల్లించున్నవి, కొండలు ఆర్మముగా నడికట్టు ధరించుకుని ఉన్నవి, పచ్చిక పట్టు మందులను వస్త్రములే ధరించి ఉన్నవి, లోయలు సస్యంతో కట్టుబడి ఉన్నవి, అన్నియూ సంతోషంతో చేయించున్నవి, అన్నియూ గానము చేయించు. సంవత్సరము నీ దయా కిరీటం ధరింపజేయు. స్తోత్రం హల్లెలూయా. రాబోయే సంవత్సరం మొత్తం ప్రభువా నీ దయా కిరీటం ధరింపజేయను. నేను నశించుకోకుండా కాపాడి రెక్కల చోట్ల భద్రపరిచి పక్షి రాజు ఇవ్వడం వలే నాయనా మమ్మల్ని ప్రభువా నీ మేలుతో నింపి, నీ కృపతో నింపి, అయా నీ యొక్క ఆయుష్తో నింపి మా కుటుంబాలనే వర్ధుల చేతండి అని చెప్పిన ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి చూడండి, యెషయా గ్రంథం 29:1 తీయండి, ముగించుకున్నాక. 29:1 యెషయా గ్రంథం 29:1. అరియేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరియేలు పట్టణంకు శ్రమ, సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. స్తోత్రం హల్లెలూయా. అంటే ఇక్కడ సంవత్సరం వెంబడి సంవత్సరం ఏమవుతుందంట? జరిగిపోతూనే ఉందంట. అందుకే అంటున్నాడు ఇక్కడ, మరి పక్షిరాజు వలె ఎవరైనా క్రొత్త ధనాన్ని చేస్తాడు, మేలుతో నీ కుటుంబాన్ని నింపుతాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి
పైకి ఎగురు, అలయక పరుగెత్తుదు, స్తోత్రం, సొమ్మసిల్లక నడిచిపోదు. ఏ అధ్యాయం అది? యెషయా 40:31. యెషయా 40:31. చూడండి, ఇక్కడ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తురు, సొమ్మసిల్లక నడిచిపోరు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు. కాబట్టి ఆ పక్షిరాజు యొక్క జీవితం గురించి చెప్పాలంటే రేపు ఉదయకాలం యొక్క మెసేజ్లో 10ంటికి నూతన సంవత్సర వాగ్దానాల గురించి క్యాలెండర్స్, స్టిక్కర్స్, ప్రామిస్ కార్డ్స్ మొత్తం కూడా తెచ్చి రెడీగా ఉన్నాయి, రిలీజ్ చేద్దాం. మరి ఇప్పుడు టైం 11:55 అయింది. ఈ 11:50 దానియేలు గ్రంథము 11:6 తీసి ఒక ముగించుకుందాం. దానియేలు 11:6 తీయండి. దానియేలు 11:6. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకునేదురు, మరియు వారు ఉభయులు సమాధాన పడవలని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునిద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలమును నిలుపుకొననేరదు, అతడైనను అతని భుజబలమును నిలవదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కన్నే వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించదు. చూసారా, సమాధానం రావాలంట. కొన్ని సంవత్సరాలైనా సరే భార్యాభర్తలు సమాధానంగా లేకుండా ఉంటే రాజు రాణి ఎలాగైతే సమాధాన పడతారో ఆ భుజబలము చేత నీవు కూడా కుటుంబానికి సమాధానాన్ని తెచ్చుకోవాలి. ఆ సమాధానం నీకు లేకపోతే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యం నీతో హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి వాక్యాన్ని బట్టి, ప్రభువును బట్టి నీ జీవితాన్ని దిద్దుకో, సరిచేసుకో. ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి 102వ కీర్తన 27వ వచనంలో, నీవు ఏకరీతిగా నుండేవాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందరు, వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడుదురు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు, మనమే మారుతూ ఉంటాం. ఆయన సంవత్సరాలకు అంతం లేదు, ఈ భూమికి అంతం లేదు. కాబట్టి ప్రభు వాక్యం ద్వారా ప్రతి విషయంలో నేను హెచ్చరిస్తున్నాడు. మరి చూడండి 24 కూడా అక్కడ, నేను ఇలాగ మనవి చేసేదని, నా దేవా నా దినముల మధ్యలో నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములు నుండి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు యొక్క సంవత్సరాలు ఎట్లా ఉంటాయంట? తరతరాలు ఉంటాయంట. ఆ తరతరాల నుండి దేవుడిని కొలుస్తున్నావు కాబట్టి ఆయన నీకు మేలుతో నింపి తృప్తిపరిచే దేవుడు, నీకు ఏ కొదువ రానివ్వడు, ఏ అక్కర ఉన్నా కానీ తీర్చే దేవుడు. 77వ కీర్తన 5వ వచనం కూడా అంటాడు, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సుకు తెచ్చుకుందును, నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందు. కాబట్టి ఈ పూర్వకాలపు స్థితిని, తొలినాళ్ళ స్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఆ సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటాను. ఒక్కసారి నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకోమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలాగే 36:26 కూడా పరిశీలించినట్టయితే కీర్తనలోనే 36:26 36:26 నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. చూసారా, కింద 8వ వచనం అంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలో నీవు వారిని త్రాగించున్నావు, నీ యొద్ద జీవపూట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు పొంది మనం వెలుగులోకి ప్రకాశిస్తున్నామంట. కాబట్టి ఆయన యొక్క కృప మనందరిపైన నిత్యము ఆవరించి ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. సంవత్సరము జరుగుతుండగా ఆయన దయాకిరీటం ధరింపజేసి నడిపించే దేవుడు, నిత్యము నిన్ను పోషించే దేవుడు, సంవత్సరాది వరకు సంవత్సరాంతం వరకు ఆయన రెక్కల నీడ నేను కాపాడే దేవుడు, విడువడు ఎడబాయడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంది.
ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ యేసయ్య, నీ వాక్యం ద్వారా ప్రభా బిడ్డలతో మాట్లాడి ఉన్నారు. సంవత్సరాలు